అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణ సచివాలయానికి మావోయిస్టు అగ్రనేతలు చేరుకున్నారు. సెక్రటేరియట్లో మావోయిస్టులకు స్వాగతం పలికారు అధికారులు. తొలిసారి సచివాలయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్టు టాప్ లీడర్స్ సీఎం రేవంత్ రెడ్డితో దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, దామోదర్, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క హాజరయ్యారు. సీఎంతో మావోయిస్టుల భేటీలో డీజీపీ శివధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పొలిటికల్ ఎజెండాలో భాగంగానే సీఎంతో భేటీ జరిగిందని కూడా దేవ్జీ చెప్పారు. తెలంగాణలో మావోయిస్టుల సరెండర్ పాలసీ బాగుందంటూ కూడా కితాబిచ్చారు దేవ్జీ. ఇక రివార్డు పాలసీని ₹1 పెంచాలని కూడా కోరామంటూ అడిగారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే తుపాకీ సిద్ధాంతం నడవదని, జైళ్లలో ఉన్న మావోయిస్టులను కలిసి వివరిస్తామని కూడా దేవ్జీ చెప్పారు. ఉద్యోగం, ఇల్లు, జీవన భృతిపై సీఎం హామీ ఇచ్చారంటూ కూడా దేవ్జీ చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం డీజీపీ ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది మావోయిస్టు అగ్రనేతలు. సార్ 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 అరే అన్నా 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 సార్ ఒక్కసారి సార్ సార్ అన్నా సార్ 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 అరే అన్నా. రేట్ సీఎం రేవంత్తో దేవ్జీ, మల్లారెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి, అలాగే దీనికి సంబంధించి ఇతర మావోయిస్టు నేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రితో భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కీలక నేతలు లొంగిపోయారు. మార్చి 31 డెడ్లైన్, కానీ మార్చి నెల రాకముందే ఆ డెడ్లైన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుందో అది సాధించిందనే మాటే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రితో భేటీలో కొన్ని కీలక అంశాలు, అంటే పాలసీ బాగుందని కితాబు ఇచ్చినప్పటికీ కూడా ఆ పరిహారం ₹1 పెంచాలని కానీ, ఒక 5 ఎకరాల స్థలం మేము అడిగాం, అది మాత్రం ముఖ్యమంత్రి నిరాకరించారు. ఆ విషయానికి సంబంధించి అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఎటువంటి డిస్కషన్ నడిచింది? ఇక మావోయిస్ట్ వ్యవస్థకు సంబంధించి ఇక నడవదనేటువంటి ఒక క్లారిటీకి ఈ అగ్రనేతలు వచ్చారు అని అంటే నేను ఈ పరిణామాలన్నింటినీ ఏ విధంగా చూడాలి, ఎలా ఉండబోతుందంటారు? ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట ఏదైతే మొన్న లొంగిపోయినటువంటి కీలక నేతలు, మావోయిస్టు అగ్రనేతలైనటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా ఉన్నాడు, మల్లా రాజిరెడ్డి, పల్లూరి ప్రసాదరావు, పోతుల కల్పన, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, వీళ్ళందరూ కూడా కేంద్ర కమిటీకి సంబంధించిన వాళ్ళు, ఇటు రాష్ట్ర కమిటీకి సంబంధించిన వాళ్ళు. సో అందరూ మొన్న లొంగిపోయిన తరుణంలో అంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మురళి, మొన్న ఏదైతే డీజీపీ ఎదుట లొంగిపోయినప్పుడు ఒకంత వార్తలు కూడా వచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లొంగుబాటుకు సంబంధించి ఆ ప్రెస్ మీట్ లో ఉంటారని కూడా వార్తలు వచ్చినాయి. సో మరి ఆయన షెడ్యూల్ కి సంబంధించి కొన్ని ఇదైన తర్వాత సో ఈ రోజు ఆయన సెక్రటేరియట్ కు పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇదొక అరుదైన ఘటన. దాదాపు 4 శతాబ్దాల పైన సో వీళ్ళు అడవి బాటలో మొత్తం కూడా అడవిని ఇది చేసుకొని ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి ముగింపు దశ కాబట్టి సో చివరిసారిగా ఇది ఒక అంటే మొత్తం కూడా నిలిచిపోయే అవకాశం కాబట్టి, చరిత్రలో ఒక విధంగా నిలిచిపోయే అంశం కాబట్టి సో ముఖ్యంగా వాళ్ళని సెక్రటేరియట్ కి పిలిపించుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత మీకు ఎలాంటి హామీ కావాలి, ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సంబంధించిన అన్ని రకాలుగా సహాయం పడతానంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. దాంతో పాటుగా ముఖ్యంగా గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఈ అమరవీరుల సంస్కరణ దినోత్సవం రోజు సో ఆయన కొన్ని పిలుపునిచ్చారు. అందరూ కూడా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి, సో వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ ఏదైతే ఆయన పిలుపునిచ్చారో సో దానికి సంబంధించి కూడా కొంత మాట్లాడారు. సో ఈ పునరావాసానికి సంబంధించి 90 లక్షల నగదు బహుమతిని కూడా వాళ్ళు డ్రాఫ్ట్ రూపంలో అందజేసిన పరిస్థితి అయితే కనపడుతోంది. సో మిగతా వారిని కూడా మీరు రమ్మని చెప్పండి, సో ఇంకొక 11 మంది ఉన్నారు వాళ్ళని కూడా రమ్మని చెప్పండి అంటూ కూడా సో ముఖ్యంగా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇది చరిత్రలో నిలిచిపోయేది ఉంటది కాబట్టి దానికి సంబంధించి సెక్రటేరియట్ కి ఎందుకు రమ్మన్నారు అనేది సో ముఖ్యంగా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి ఏదైతే రాజిరెడ్డి కావచ్చు, దేవ్జీ కావచ్చు, బడే చొక్కారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా
పొలిటికల్ పార్టీతో అంటే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే పాత పార్టీలోనే మీరు పనిచేయాలనుకుంటున్నారా అనే దానిపైన కూడా సీఎం చర్చించినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే కొంత వీళ్ళకు సంబంధించి ఏదైతే ఆ భావజాలాలు ఉంటాయో, అంటే ప్రజలని చైతన్యపరచడం కావచ్చు, ప్రజలని ఉత్తేజపరచడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించి కొంత మోటివేషన్ ఎక్కువ ఉంటది కాబట్టి సో వాళ్ళతో చర్చించినట్టు తెలుస్తా ఉంది. పొలిటికల్ గా ఏంటి మీ పరిస్థితి అనే దానిపైన కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే దేవుజీ కొన్ని డిమాండ్స్ కూడా పెట్టినట్టు తెలుస్తా ఉంది రేవంత్ రెడ్డి ముందు. అంటే మాకు ఇస్తానన్నటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో, మాకు ఇస్తానన్నటువంటి ల్యాండ్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, అలాగే నగదు బహుమతి కావచ్చు, ఇవన్నీ కూడా కొంత పెంచితే బాగుంటది. సో మేము కొంత స్థిరపడినట్లయితే మా వాళ్ళు కూడా కొంత ధైర్యానికి వస్తారు, సో అందరూ కూడా లొంగిపోతారు అనే తరుణంలో సో వీళ్ళందరూ కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా ముఖ్యమంత్రితో పాటు వేం నరేందర్ కావచ్చు, సలహాదారులు, అలాగే శాంతి కుమారి కావచ్చు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, సో ఎస్ఐబికి సంబంధించినటువంటి సుమతి కావచ్చు, వినయ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ, శివధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ సంబంధించినట్టు వినయ్ కుమార్, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. సో ఓన్లీ రేవంత్ రెడ్డితో పాటు అంటే ఇక్కడ ఒక అంశాన్ని పర్టికులర్ గా మాట్లాడుతున్నారు. తెలంగాణలో మావోయిస్టుల సరెండర్ పాలసీ బాగుందని దేవ్జీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం ఏం చెప్తోంది అని అంటే, మేము చేసినటువంటి సెర్చ్ ఆపరేషన్ కావచ్చు, కుంబింగ్స్ కావచ్చు, ఆపరేషన్ కగార్ కావచ్చు, వీటితోటి కకావికలమైపోయి జనజీవన సెలవంతిలో కలిసిపోతున్నారు అనేటువంటి మాట. ఎవరిది ఈ విజయం అనేటువంటి పరిస్థితి. సరే, తెలంగాణ మావోయిస్ట్ సరెండర్ పాలసీ బాగుంటే బాగుండొచ్చు, బట్ కేంద్రం ఏమో ఇదంతా మా క్రెడిట్ అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు ఈ కోణాన్ని సతీష్? అంటే డెఫినెట్ గా ఇక్కడ రెండు అంశాలు పరిగణలోకి తీసుకోవాలంటే, ఒకటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో, ఎందుకంటే ఆ డెడ్ లైన్ లో ముఖ్యంగా ఒకవేళ లొంగిపోతే లొంగిపోండి, కొంచెం హార్ష్ గా వెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి అనేది వాళ్ళ వర్షన్. ముఖ్యంగా మావోయిస్టులు అందరూ కూడా అంటే ఆపరేషన్ కగార్ మీరు చెయ్యండి కానీ ఎందుకు ఇంత హింసాత్మక చర్యకు పాల్పడతా ఉన్నారు, సో ఎన్కౌంటర్స్ చేస్తా ఉన్నారు ఇప్పటికే. సో ఎందుకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మావోయిస్టులు పొగుడుతున్నారంటే, ముఖ్యంగా దాదాపు 6,000 మంది ఈ ఏదైతే ఈ మధ్య కాలంలో దాదాపు 2025 నుంచి 2000 ఇప్పటి వరకు కూడా 26 ఇప్పటి వరకు కూడా దాదాపు 6,000 మంది తెలంగాణలో లొంగిపోయారు. సో ఇట్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందిస్తుంది. అదే మీరు ఛత్తీస్గఢ్ లో చూడండి, అటు ఏపీలో చూడండి, లేదంటే మహారాష్ట్రలో చూడండి, మధ్యప్రదేశ్ లో చూడండి, చాలా ఎన్కౌంటర్స్ జరుగుతా ఉన్నాయి. సో ఇట్లా వాళ్ళకి ఒక అనుకూలమైనటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే మొత్తం దేశంలోనే, భారతదేశంలోనే కొంత శాంతియుతంగా సానుకూలంగా మావోయిస్టులకు ఎవరైనా స్పందిస్తున్నారు అంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం. సో అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మావోయిస్టులు మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆ విషయంలో, ఎందుకంటే ఎక్కడ కూడా ఒక్క ఎన్కౌంటర్ కూడా చేయని పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సిద్ధాంతం పెట్టుకుందో, మేము ఈ డేట్ లేపు మొత్తం కూడా ఎండ్ చేయాలి, దాంతో పాటు ఎందుకు హింసాత్మకంగా స్పందిస్తున్నారు అనేది ఒక అంత చర్చ నడుస్తుంది. అంతేగాని మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఇప్పుడు సిద్ధాంతం అనేది ఇప్పుడు అంటే తుపాకీ గొట్టాలతోటి రాజ్యాధికారం వస్తుంది అనేది ఇప్పట్లో నడవదు అనేది కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే సో ఈ లొంగుబాట్లన్నీ కూడా నడుస్తా ఉన్నాయి కాబట్టి సో ఏదేమైనప్పటికీ మరి రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాల సానుకూలం ఉంటుంది. అలాగే మార్చి 31 డెడ్ లైన్, మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం ఉండబోతోంది. కేంద్రం చెప్పినటువంటి మాట 31 మార్చి 31 వరకు ఆ అంశం అనేది సాధ్యపడుతుందా, ఆ దిశగా ఉంటుందా, లేకపోతే ఒకరిద్దరు ఉండటం వల్ల మళ్ళీ మావోయిస్టు వ్యవస్థ అనేది మహావృక్షంలా విస్తరిస్తుందా అనే ఒక మెయిన్ క్వశ్చన్ కూడా ఉంది కదా సతీష్, దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా అందరూ అంటే మొన్న లొంగిపోయిన దాంట్లో కూడా ఎక్కడ కూడా బడే చొక్కారావు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్ కమిటీ మెంబర్ ఆయన. సో ఆయన తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు సభ్యులందరం కూడా ఆయన ఇది చేస్తా ఉంటారు. సో ఆయన లొంగిపోయాడు అంటే తెలంగాణలో దాదాపు ఇంకా జీరో, మొత్తం క్యాడర్ కూడా జీరో అయింది. మన రాష్ట్రం నుంచి దాదాపు ఒక 11 మంది ఉన్నారు. 11 మందిలో గణపతి ఒకరు, ఆయన నేపాల్లో ఉన్నారని కొంత చర్చ నడుస్తుంది. ఆయనతో పాటు ఆయన భార్య, ఇంకొక అతను ఉన్నారు. సో ఈ ముగ్గురు తీసేస్తే ఇంకొక 7 మంది 8 మంది తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో 2 కేంద్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు పెద్ద స్టేజ్ లేదు, కానీ ఆపరేటర్లుగా లేదంటే కోఆర్డినేషన్ టీమ్ లో పనిచేస్తా ఉన్నారు. సో వాళ్ళు కూడా తిరిగి అంటే కొంతమంది ఎస్ఐబికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ తో టచ్ లో ఉన్నారు అనేది కూడా బీజేపీ చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే ఈ మార్చి 31 డెడ్ లైన్ ఉందో దానికంటే ముందే, డెఫినెట్ గా దానికంటే ముందే
సో ఈ మొత్తం ఆపరేషన్ కగార్ 2 ముగుస్తుంది. సో వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నది కూడా సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు మురళి. ఎందుకంటే కీలక నేతలు అందరు లొంగిపోయిన తర్వాత కింద క్యాడర్ పెద్దగా పనిచేయదు కాబట్టి సో వాళ్ళు సక్సెస్ అవుతారు ఈ విషయంలో అని కూడా చెప్పొచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తెలంగాణలో మావోయిస్టుల సరెండర్ పాలసీ బాగుందంటూ కూడా దేవ్జీ చెప్పినటువంటి మాట. ఇక ముఖ్యమంత్రితో భేటీలో పలు కీలకమైనటువంటి అంశాలను కూడా మేము చర్చించామని దేవ్జీ అయితే చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఓవరాల్గా తెలంగాణ సచివాలయానికి మావోయిస్ట్ అగ్రనేతలు రావడం అనేది ఒక చరిత్ర, అంటే సంచలనం అనే చెప్పాలి. గతంలో ఎప్పుడూ కూడా ఇది జరిగినటువంటి పరిస్థితి లేవు. అలాగే సెక్రటేరియట్లో మావోయిస్టులకు స్వాగతం పలికారు అధికారులు. అలాగే మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ముఖ్యమంత్రితో మావోయిస్టు అగ్రనేతలు భేటీ అయినటువంటి విజువల్ని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. డీజీపీతో పాటు అక్కడ మావోయిస్టు కీలక నేతలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మావోయిస్టు విధి విధానాలు, అలాగే ఆ కల్చర్కి సంబంధించింది కానీ, లేకపోతే వారి సాధక బాధకాలు, అలాగే వారికి ఇస్తున్నటువంటి రివార్డ్స్కి సంబంధించి కూడా వారు కొన్ని అంశాలను అయితే ప్రస్తావించారు. అందులో దాదాపుగా ఒక 60-70% సంబంధించి ముఖ్యమంత్రి నుంచి ఆమోదం లభించింది. కానీ ఇటు 5 ఎకరాల స్థలం కావచ్చు, లేకపోతే మరికొన్ని అంశాలని మేము అడిగినప్పుడు మాత్రం వాటికి ముఖ్యమంత్రి నిరాకరించారు. అలాగే అంటే మిగతా అగ్రనేతలు కూడా లొంగిపోతే వీటి గురించి ఆలోచిద్దాం అనేటువంటి మరొక అంశం కూడా వారు మాకు చెప్పారు, ఒక భరోసా అయితే ఇచ్చారు అనేటువంటి మాట. మొత్తం మీద దీనికి సంబంధించి అగ్రనేతలు లొంగిపోవడంతో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండిపోయింది, తెలంగాణ ప్రకటించబడింది అని కూడా కీలకంగా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చూడాలి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది. మార్చి 31 డెడ్ లైన్ లోపల మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని మేము ప్రకటిస్తాం అని కేంద్రం చెప్పినటువంటి మాటకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటికి సంబంధించి చూస్తే అప్పటికి ఇది సాధ్యమయ్యే విధంగానే కనిపిస్తోంది.